మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలపు అనగా ఈ అరుణోదయపు దినమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ప్రియులారా, నేటి దినం మన కోసం ఏర్పరచబడిన దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వాక్యం. ఐజై 54:17 వర్డ్స్. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ప్రియులారా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. మన జీవితంలో, దైనందిన జీవితంలో ఎన్నో విరోధ కార్యాలు దుష్టుడు చేస్తున్నప్పటికీ కూడా దీన్ని మనం జయించాలంటే మన దగ్గర ఒక ఆయుధం ఉండాలి. మన దగ్గర ఏముండాలంట? మనకు విరోధంగా ఏదైతే దుష్టుడు ఆయుధాలు పంపిస్తుంటాడో అది నిలవదు అని ప్రభువే మనకు ఆజ్ఞయిస్తున్నాడు, వర్ధిల్లదని. కనుక వర్ధిల్లకుండా ఉండాలంటే మన దగ్గర ఒక ఆయుధం ఉండాలి. ఏమని ఉండాలంటే ప్రేమ అనే ఆయుధం. చెప్పండి, ఏ ఆయుధం అంట? ప్రేమ. ఎంత దుష్టుడు నీకు విరోధంగా లేచినప్పటికీ అది మన దగ్గర నిలవదని దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. అయినప్పటికీ మన దగ్గర ఒక ఆయుధం ఉంటే దాన్ని మనం జయించగలము. దేవునికి స్తోత్రం చెబుదామండి. కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా, వేదన వచ్చినా, నీకు ఆపదలు వచ్చినా, ఎన్నో విరుకులు వచ్చినా, నీవు ప్రేమ అనే ఆయుధం కలిగి ఉంటే వాటిని నీవు జయించగలవు. అందుకే అంటాడు కదా కీర్తనకాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతడు నా నామమును నేను అతన్ని ఘనపరచుతాను. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో నువ్వు ఎంతగా ఘనపరుస్తావో, ఎంతగా ప్రేమిస్తావో, నీకు వచ్చిన విరోధముగా రూపింపబడిన ఎన్ని ఆయుధాలు కూడా అవన్నీ కూడా నా యేసయ్య నామమున వాటిని ఏం చేస్తాడంట? దూరపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 16వ వాక్యం అంటాడు, ఎఫెసీ 6:16, ఇవన్నీయుగాక విశ్వాసము పైన ఏమేమో మనకిచ్చాడంటే అవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. ఏం పట్టుకోవాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టిని అగ్ని బాణము చదువునా అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తులైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టిని అగ్ని బాణాలన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దుష్టిని అగ్ని బాణాలు ఆర్పాలంటే ప్రేమ అనే ఆయుధాన్ని మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే ప్రేమ అనేది చాలా విలువైనది. మన కోసము వెలకట్టిన ప్రేమ, కల్వరి ప్రేమ. ఏ తండ్రి చూపని ప్రేమ, ఏ తల్లి చూపని ప్రేమ, ఏ బంధువులు చూపని ప్రేమ, ఏ రక్త సంబంధులు చూపని, స్నేహితుడు చూపని ప్రేమ. ప్రియులారా, అది శాశ్వతమైన ప్రేమ, విలువైన ప్రేమ, నా యేసయ్య ప్రేమ. చెప్తామా? ఈ ఉదయకాలంలో నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లు. ఆ ఆయుధాన్ని నువ్వు జయించాలంటే ప్రేమ అనే ఆయుధాన్ని నువ్వు కలిగి ఉండాలి. పరమగీతములలో సల్మోన్ ఒక చక్కటి మాట అంటుండే చూడు, 8:7 పరమగీతములు 8వ అధ్యాయము. అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలదు. ప్రేమను ఎన్ని అగాధ సముద్రాలు వచ్చినప్పుడు ప్రేమనంట ఆర్పజాలదు. నీ జీవితంలో అగాధాలు వచ్చిన, ఏమండి, ఎన్నో అగాధాలు వచ్చినప్పుడు, గాయాలు రేపబడినప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు, ఎన్ని అగాధాలు సముద్రాలు లేచినప్పటికీ ప్రేమను
ఆర్పజాలం. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఈ ఉదయకాలంలో నీ జీవితంలో గాయపడినావా, బలహీనంగా ఉన్నావా, సముద్ర తరంగం వల్లే నీ మీద తుఫానుల వల్లే, పెను తుఫాను వల్లే శోధనలను ఎదుర్కోలేకపోతున్నావా? అయితే ప్రేమ అనే ఆయుధాన్ని నువ్వు కలిగి ఉండు. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఏం ఆయుధం అంటండి? ప్రేమ అనే ఆయుధము మనం కలిగినప్పుడు చదువునని ఏమంటాడు ఇక్కడ? అగాధ సముద్ర జలములో ప్రేమను ఆర్పజాలదు. ఆర్పజాలదు. ప్రేమ అనేది ఆర్పజాలదు. నీ దగ్గర ఏముందంట? ప్రేమ. స్పందించాలి. ఏముందంటండి? ప్రేమ. ప్రేమ దుర్గములను పడదొయ్యును. ప్రేమ ఏంటంటే ఎలాంటిదంటండి? దీర్ఘకాలము సహించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమము డంబంగా ప్రవర్తించదు. ప్రేమ ఆయుధం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర. నీకు విరోధంగా ఏదైతే ఆయుధం లేస్తుందో దాన్ని నీవు జయించాలంటే మనము ప్రేమ అనే ఆయుధము ద్వారా దాన్ని జయించుదుముగాక. అదే 8వ అధ్యాయం 16వ వాక్యములు అంటాడు, ప్రేమ మరణమంత బలవంతమైనది. ప్రేమ మరణమంత బలవంతమైనదంట. ప్రేమ ఎలాంటిదంటండి? మరణము కంటే బలమైనది. ఏ ప్రేమ అది? కల్వరి ప్రేమ. అందరు చెప్పండి, ఏ ప్రేమ అంటండి? మన ప్రేమలన్నీ చల్లారిపోతాయి, కానీ యేసు ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ. మరణము కోసం మన కోసం త్యాగం చేయబడ్డాడు. మన కోసం కల్వారి సిలువలో ఆయన మన కోసం మరణాన్నితో కూడా ప్రాణం పెట్టి లేచిన దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. కనుక ప్రేమ అనే ఆయుధాన్ని కలిగి ఉందాం. ఈ ఉదయకాలంలో నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధం ఏదియో వర్తిల్లు. ఈ ఆయుధాన్ని నువ్వు జయించాలంటే ప్రేమ అనే ఆయుధాన్ని కలిగి మనము ప్రేమ కలిగి జీవిస్తూ సత్యము చెప్పుతూ ఆయన వల్లే ఉండడానికి అన్ని విషయంలో మనందరం ఎదుగుదుముగాక, అభివృద్ధి పొందుదుముగాక. అట్టి కృప మనం పొందుదుగామ.